ఆయనకు సమర్పించుకోనండి పిల్లలారా. దేని గురించి మీరు చింతిస్తున్నారు? దేని గురించి మీరు వరి అవుతున్నారు, బాధపడుతున్నారు, భయపడుతున్నారు? మీ కష్టాలు, మీ రోగాలు, మీ సమస్యల వైపు చూడకండి. ఈరోజు దేవుని వైపు చూడు. దేవుడు నీకు అన్నిటినీ సమకూర్చేవాడు. నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడమ్మా. అన్న వైపు చూడు, విశ్వాసం ఉంచు. ఈ దేవుడు నిన్ను ఈ లోకానికి వెలుగుగా మార్చాలనుకుంటున్నాడు. ఈ లోకానికి దీవెనగా మార్చాలనుకుంటున్నాడు. నీ ద్వారా నీ కుటుంబాన్ని రక్షించాలనుకుంటున్నాడు. నీ గ్రామాన్ని రక్షించాలనుకుంటున్నాడు. నీ ద్వారా నీ చుట్టుపక్కల ఉన్న బిడ్డలను రక్షించాలనుకుంటున్నాడు. ఏసేతో అడుగుదామా? ప్రభా, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా. అయ్యా, నన్ను వాడుకోండి ప్రభా. నన్ను నీ సాక్షిగా మార్చండి నాయనా. నీ ఆత్మతో నన్ను నింపండి నాయనా. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా అడగండి, ఆశతో అడగండి, దాహంతో అడగండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రిబల శకరబల రిబల శిఖరవ పరిశుద్ధాత్మ దేవ, ఈ బిడ్డలందరి మీద నీ ఆత్మ వర్షాన్ని కురిపించమని ప్రార్థిస్తున్నాను నాయనా. ప్రభా, ఇంతవరకు విన్నటువంటి ఈ యొక్క సాక్ష్యం నాయనా, ఈ యొక్క వాక్యాలైనా బిడ్డల హృదయాలలో నాటుబడును గాక నాయనా. వారి యొక్క స్పందన కలుగును గాక నాయనా. ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ యొక్క సాక్షిగా మారాలి. కోట విస్మరణగా ఉన్నది, పని వారు దుఃఖంగా ఉన్నారంటున్నారు నాయనా. కోట కోయడానికి ప్రభా ఈ బిడ్డలని ఎదుర్కోమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ముఖ్యంగా యవనస్తులను బలపరచు నాయనా. యవనస్తులను ఉజ్జీవింపచేయండి నాయనా. ఆత్మతో నింపండి నాయనా. ప్రభా, ఈ లోకం ఎటు చూసినా ప్రభా పాపమునైనా శాపమునైనా, ఎటు చూసిన వ్యాధులు, సమస్యలు, బాధలు, కష్టాలు, మనస్పర్ధలు ప్రభా కుటుంబాల్లో కలుగుతున్న ప్రతి ఒక్క ఆయా ఆటంకాలు తొలగిపోను గాక, గొడవలు తొలగిపోను గాక ప్రభా. ప్రతి వ్యాధి నుంచి స్వస్థత కలుగును గాక. ప్రతి ఒక్క శాపము యేసు నామములో కొట్టివేయబడును గాక. యేసు నామములో ప్రతి ఒక్క వేదన తొలగిపోను గాక. భయము, ఆందోళన యేసు నామములో తొలగిపోను గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎక్కడున్న చిన్నారి బిడ్డలు దీవించునైనా, చిన్న వయసు నుంచి ఆ బిడ్డలు నీలో ఎదుగును గాక నాయనా. స్తోత్రం. మీ ఆత్మతో నింపండి నాయనా. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ యొక్క పరిచర్యని సమర్పిస్తున్నాను నాయనా ప్రభా. మరి ఈ యొక్క పాస్టర్ గారిని దీవించండి, అమ్మగారిని దీవించండి. మరి ఇక్కడ చేస్తున్న పరిచర్య, మరి ఇక్కడ ఇంకా ఇద్దరు దైవజనులను ఆశీర్వదించండి. వారి పరిచర్యను దీవించండి. వారి ద్వారా ఆ సంఘాలు ఘనపడలు కాక దేవా. ఇంకా గొప్ప పరిచర్య జరపబడలు కాక తండ్రి. ఆయా వందల వేల మంది నేను ఆత్మరక్షణ జరుగుతుంది కాక. థ్యాంక్ యూ. స్తోత్రం, స్తోత్రం ప్రభా. మరి ఈరోజు మమ్మల్ని ఒక మందిరానికి నడిపించినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా. నీ మహిమ కోసం నాయనా మమ్మల్ని ఇంకా నడిపించుకొని నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము.